హాయ్ గైస్, ఈరోజు మనం ఇంకో వంట చేయబోతున్నాం. ఆ వంట ఏంటో తెలుసా? సర్వపిండి. మా భాషలో గిన్నెప్ప అంటాం, కొంతమంది సర్వపిండి అంటారు, ఇంకొంతమంది వేరే వేరే పేర్లతో పిలుస్తారు. మీరు ఏ పేర్లతో పిలుస్తారో కింద కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకు అంతగా చేయరాదు, సో మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ హెల్ప్ చేస్తున్నా, నేనే చేస్తాను, చూస్తుండండి. గాయస్, ఇప్పుడు మనకు గిన్నెప్పకు లేదా సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ పుదీనా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు, బియ్యపిండి, జీలకర్ర అండ్ కొన్ని పప్పులు, ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ దంచుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాం. గైస్, మనం ఇందాక అనుకున్న పల్లీలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఈ రోట్లో వేసుకొని దంచుకున్నాక పిండిలో కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం పల్లీలు ఇంకా జీలకర్ర వేసినాం గైస్. ఇప్పుడు ఇవి ఒక్కలుగా దంచుకోవాలంట. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మనం పల్లీలు అవన్నీ దంచేసుకున్నాక పిండిలో కలుపుకొని పిండిని మనం మంచిగా ఒక బౌల్ తీసుకొని, ఒక కడాయి లాంటివి తీసుకొని అందులో ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఈవెన్గా ప్రెస్ చేసుకున్నాక మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. అది ప్రొసీజర్. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇల్లు వేసుకొని పిండిని కలుపుకుందాం. మనం కొన్ని వాటర్ కూడా వేయాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు గట్టి వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు ఈ పిండిలో కొన్ని వాటర్ వేసుకుంటూ పిసుకుందాం గైస్. రైస్ మనకి ఎప్పుడైతే పిండి రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం మంచి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మంచిగా ఇది ఒత్తి పెట్టాలి. ఒత్తి పెట్టి పొయ్యి పైన వేడి పెడితే అయిపోతుంది మన గిన్నెప్ప. సో రైస్ ఇప్పుడు నేనైతే ఈ గిన్నెలో చేస్తున్నా. మీకు ఎట్లాంటి గిన్నె ఉన్నా అట్లాంటి గిన్నెలు చేసుకోవచ్చు. అంటే ఇట్లున్న గిన్నెలను తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకున్న పిండిని మంచిగా ఇట్లా ఈవెన్గా ఒత్తుక్కొని పొయ్యి మీద పెట్టుకుంటే మంచిగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని దీంట్లో పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. దీన్ని ఇట్లా 4 ఫింగర్స్ తోటి ఈవెన్గా ఒత్తుకోండి గైస్, మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. పైన కొంచెం ఆయిల్ వేసుకోండి గైస్. జస్ట్ ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి, సరిపోద్ది. ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాక గైస్ చూడండి, ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ పైన పెట్టుకుని ఒక 5 to 10 minutes దాన్ని స్టవ్ పైన వదిలేస్తే రెడీ అయిపోతుంది మనకి గిన్నెప్ప. సో పైన ఒక మూత పెట్టుకోండి గైస్, ఒక 5 to 10 minutes వరకు. ఇప్పుడు ఒక 5 to 10 minutes వరకు దాన్ని అట్లా వదిలేద్దాం. దాని తర్వాత మనకు మంచి క్రిస్పీ గిన్నెప్ప రెడీ అయిపోతుంది. అది రెడీ అయినాక దాని టేస్ట్ చూపించి ఎట్లుంటుందో చూపిస్తాం. గైస్ చూడండి, కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకొంచెం కావాలి. ఇంకొంచెం అయినాక మనం తీద్దాము. ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి ఇది. చూడండి గైస్, మెల్లగా కుక్ అవుతుంది. బ్రౌన్ నుంచి గోల్డెన్ బ్రౌన్కి వెళ్తుంది.
ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనం అప్పని దింపేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా జరుపుతూ ఉండాలి అప్పను, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. అటు లోపలికి బయటికి అలా అలా తీస్తూ ఉండాలి. రైస్ ఇప్పుడైతే మన గిన్నప్ప లేదా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి వచ్చి ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మన సర్వపిండి రెడీ అయిపోయినట్టు. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం మాడినట్టు కూడా అవుతుంది చూడండి. ఇప్పుడైతే మన సర్వపిండి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తిప్పేసుకుందాం కిందికి. సో ఇదే గైస్ ప్రాసెస్ అయితే, మొత్తం సర్వపిండి చేసే ప్రాసెస్ అయితే ఇదే. చూడండి మనకు మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయింది. సర్వపిండి కాలుతుంది. సో దీని టేస్ట్ కొంచెం చల్లబడినాక చేద్దాము. అండ్ మరీ చల్లబడినాక తింటే కూడా టేస్ట్ బాగుండదు. కొంచెం కూల్ అయినాక తిందాము, ఎందుకంటే నోరు కాలిపోయేటట్టుంది. ఇది బాగానే ఉంది, పర్లేదు. మొన్న పిజ్జా లెక్క మాత్రం ఇది అవ్వదు, ఫెయిర్ అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇది పిజ్జా మాత్రం నేను ఒక్కని చేసిన, ఇది మా అమ్మ పర్యవేక్షణలో చేసిన. అది మేమైతే దీన్ని గిన్నప్ప అంటాము, సర్వపిండి అని కూడా అంటాము. మీ భాషలో మీరు దీన్ని ఏమంటారో కింద అయితే కామెంట్ చేయండి. కాసేపు అయ్యాక టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. గైస్ ఇప్పుడైతే మనం ఈ గిన్నప్పని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. నాకు తెలిసి 100% కాన్ఫిడెంట్ చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఈరోజు చేసింది నేను విత్ ద హెల్ప్ ఆఫ్ మై మామ్. సో టేస్ట్ చేద్దాం. బా సూపరు. చెఫ్ అయిపోవచ్చునండి, టోటల్ లేదు. నేను చెప్పడం కాదు, ఇంకా మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యతో కూడా తిని ఎలా ఉందో చెప్పిస్తారు రివ్యూ. ఏనండి అన్నా, ఇద్దా దా దా సార్ ఇట్రా ఇద్దా. తిను ఎట్లుందో చెప్పు, తిను. ఏదో ఎట్లా మాడిపోయింది, మాడిపోవడం తర్వాత సంగతి. గిన్నె పట్టనే ఉంటుంది, నువ్వు తిని ఎట్లుందో చెప్పు. వినవాడాలి కదా నా ఎట్లు. ఓకే మనం ఓకే మనం మంచిగా చెప్పు. సూపర్, వావ్, గుడ్, మంచిగా చెప్పిండి. చెఫ్ అవుతాడని అట్లే చెప్పు. హోటల్ షాప్ పెట్టుకోవాలి అప్పుడే. అది కాదు, హోటల్ పెట్టిస్తారంట మన నాతోటి. అంత బాగా చేసిన అంటుండు. ఓకే సారీ ఇట్లయితే అనమని చెప్తున్నారు, సారీ. బాగా గాయస్ బాగా మంచిగా ఉంది, లేకపోతే ఇట్లా తింటాడు. అయిపో సగం గిన్నె అయిపోగొట్టిండు అప్పుడే. అలా చెప్తుండు. గాయస్ సూపర్ వచ్చింది. ఇది నేను ఒక్కనే వెళ్ళే మా అమ్మ హెల్ప్తో చేసిన కాబట్టి మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఉంటే ఏమంటారో చెప్పండి. చాలామంది KFC చికెన్ అని కూడా కామెంట్స్లో అడిగారు, అది కూడా వస్తుంది ఈ వీక్. నెక్స్ట్ వీక్ ఇంకేం కొత్త వెరైటీ చేయాలో అడగండి, అది చేస్తా, చూపిస్తా. సో అది ఇవాళ వీడియో. గిన్నప్ప మాత్రం సూపర్ సక్సెస్. మొన్న పిజ్జాలా మాత్రం కాలే, పిజ్జా కూడా బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినా అంతే. కాకపోతే ఈరోజు మాత్రం సూపర్ సాటిస్ఫై. సో నెక్స్ట్ వీడియో ఇంకా రచ్చలేపుదాం. నెక్స్ట్ KFC చికెన్ వస్తుంది. KFC చికెన్ తర్వాత ఏం వంట కావాలో మీరు కింద కామెంట్ చేసి పక్కా చెప్పండి, పక్కా చేస్తా అది గైస్. సైనింగ్ ఆఫ్.